కృపగల దేవుడు మనము పాడుగాకుండునట్లు సొదొమ గొమొర్రాలోని వ్యక్తుల వలె, నోవహు దినములలోని వ్యక్తుల వలె మనం భ్రష్టులము కాకుండునట్లు, నాశనము కాకుండునట్లు, భక్తిహీనులము కాకుండునట్లు మనల్ని ప్రేమించే కొన్ని రకాల ఒత్తిళ్లు మన మీద ఉంచాడు ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నానన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రేమించు వారిని అందరినీ, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళని ఏం చేస్తున్నానో చూడండి అంటున్నాడు. చూడు అక్కడ, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏవయ్యా, ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా? ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దింపులో ఉంచాడు, శిక్షలో ఉంచాడు. శిక్ష అంటే శిక్షణము, శిక్ష అంటే శిక్షణము. పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, భ్రష్టత్వం కాకుండా, భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము, ఎంత మేలు.